ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే ఫ్యామిలీ లెవెల్ ఇండివిజువల్ నీడ్స్, హౌస్ సైట్, హౌసింగ్, శానిటేషన్, ఇంటింటికి శానిటేషన్ కానీ టాయిలెట్ కానీ, ట్యాప్ ద్వారా వాటర్, ఎల్పిజి, నవ్ ఎల్పిజి కూడా అయిపోయి కరెంటు ద్వారానే తయారు చేసిన స్టవ్లు ఇవ్వడం, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, ఇంటిపైనే రూఫ్ టాప్ ఇవ్వడం, డిజిటల్ కనెక్టివిటీ, ఎవ్రీ హోమ్ ఐ వాంట్ టు కనెక్ట్, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. కమ్యూనిటీ లెవెల్ నీడ్స్ వచ్చినప్పుడు రోడ్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్, ఈవెన్ మార్కెటింగ్ పోవాలంటే పొలానికి కూడా, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్, ఎక్కడికి డోర్ టు డోర్ కలెక్షన్ అవన్నీ చేయడం, డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన వార్డ్స్గా తయారు చేయడానికి కమ్యూనిటీ లెవెల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెట్టే డబ్బుల్ని వెల్ఫేర్కి అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఎంపవర్మెంట్కి ఉపయోగిస్తున్నాం. పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్లకు మెరుగైన ఆదాయం రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తే 19,100 కోట్ల రూపాయలు పెట్టి 43 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రోగ్రామ్ ఒకటి, 1047 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నెట్ జీరో క్యాంపస్లుగా తయారు చేయడం, ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు పిఎం ఏజీవై కింద డిఎంఎఫ్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే ఐఐటి, నీట్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనం ఎస్సీ కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి స్మూత్గా ఆపరేట్ చేశాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశాం. అదే మరి ఇంకొక పక్కన 5,687 ఉమెన్ని ఆంటర్ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి ఎస్సీస్లో లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాం. సేమ్ థింగ్ ఎస్టీ 5,730 కోట్ల రూపాయలు 9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాఫీ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, అదనంగా 202 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాం, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాం ట్రైబల్ ఏరియా మొత్తం. అప్గ్రేడింగ్ 42 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని 155 కోట్లు పెట్టి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం. ఇంకొక పక్కన వేరియస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అడవి తల్లి బాట అనే కార్యక్రమం కింద కూడా 914 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేస్తున్నాం. పీవీటీజీ హ్యాబిటేషన్స్కి